అనుకుంటున్నాము. శ్రీకాంత్ గారు ప్లీజ్. హలో. మామూలుగా మాట్లాడితే కష్టం నాకు. ఇంతమంది జనం ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. అందుట్లో అన్న ఎదురుగుండా మాట్లాడడం ఎక్కువ. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నయ్యకి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే సుబ్బరామరెడ్డి గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నయ్యతో కలిసి శంకర్దాదా జిందాబాద్ చేశాను, శంకర్దాదా ఎంబీబీఎస్. అలాగే రామ్ చరణ్తో గోవిందుడు అందరే వాడేలే, అలాగే మళ్ళీ బన్నీతో ఈ సినిమా సరైనోడి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా బన్నీని చూసినా అంతకుముందు అన్నయ్య అంటే తెలుసు, నేను అన్నయ్యకి ఎంత కష్టపడి వచ్చారో ఈరోజు ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని ఆయన కష్టం ఎంతో అందరికీ తెలిసింది. అదే కష్టాన్ని వీళ్ళు ఫాలో చేస్తూ అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ నిజంగా వాళ్ళని సెట్లో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. మేము ఇంత కష్టపడలేదు మేము అంతకుముందు అనే ఫీలింగ్ వాళ్ళని చూస్తే తెలిసింది. నిజంగా ఈరోజు ఒక మెగా హీరో కొడుకని రామ్ చరణ్కి కానీ, ఒక మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారి కొడుకని బన్నీకి కానీ ఏమాత్రం కూడా ఒక భేషజం లేకుండా ఒక పెద్దలకి గౌరవిస్తూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎంతో ఉన్నా సరే ఈరోజు వాళ్ళు కష్టపడే విధానం చూస్తే సెట్లోకి రాగానే ఒక డెడికేషన్గా ఒక మెడిటేషన్ లాగా వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ నిజంగా బన్నీ హ్యాట్స్ ఆఫ్. నేను చూసి నేను చాలా నిజంగా సీనియర్స్ అయినా సరే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రామ్ చరణ్ కానీ అంతకుముందు ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఇక నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నిజంగా వీళ్ళని చూసి మేమందరం ఎలా అయితే అన్నయ్యని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి అదే ఒక డెడికేషన్తో అదే రెస్పెక్టబుల్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటూ ఎలా చేస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా ఈరోజు బన్నీని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ, ఎన్టీఆర్ని కానీ మహేష్ బాబుని అందరినీ వీళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేపొద్దున నా కొడుకే వస్తాడు, వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు ఇన్స్టిట్యూట్లకి వాళ్ళకి వెళ్ళక్కర్లేదురా, ఒక్కసారి 2-3 రోజులు వచ్చి బన్నీ చేస్తుంది యాక్టింగ్ చూడు నీకే తెలుస్తుంది అని చెప్పాను. అంత డెడికేటెడ్గా డైలాగు ఫస్ట్ వస్తే డైలాగ్ దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్లు అయితే ఆయనతో నాకు అన్నయ్యతో చేసినప్పుడు ఎలా టెన్షన్ ఫీల్ అయ్యానో శంకర్దాదా ఎంబీబీఎస్లో, అలాగే ఈరోజు బన్నీతో ఒక మూమెంట్ పెట్టారు నాకు అవసరమా అని అడిగాను. బన్నీతో డ్యాన్స్ అనే కానీ లేదు చేయాలి అని బన్నీనే పట్టుబట్టి నాకు బన్నీతో ఒక మూమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు రామ్ చరణ్తో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. అలాగే బోయపాటి సీను ఈరోజు మనకున్న పెద్ద డైరెక్టర్స్లో పెద్ద డైరెక్టరు, మంచి డైరెక్టరు. అతనికి ఏం చేయాలో అతనికి తెలిసిన డైరెక్టర్ ఈరోజు బోయపాటి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చావు మంచి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీను ఇది చూడబోయా అని చూపించారు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్. ఇంతవరకు అంతకుముందు రాణి రుద్రమాదేవి సినిమా చూసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్ చూసి. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో బన్నీ ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్గా ఉంటుంది. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా రిలీజ్కి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సుబ్బరామరెడ్డి గారు, నెక్స్ట్ సాంగ్ మై ఎమ్మెల్యే ఒకసారి చూసేసి వెళ్తారు కానీ రెడీ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ సార్. సరైనోడులోని నెక్స్ట్ సాంగ్ రిటన్ బై అనంత్ శ్రీరామ్ గారు. చూద్దాము.